ఈ పండ్లు చాలా ఉన్నాయి. ఈ పండ్లు అబ్బబ్బా, ఇవి తింటే ఎంత బాగుంటుందో. ఈ పండ్లను చూస్తుంటే నా నోటిలో నీళ్ళు ఊరుతుంది. ఏమి చేయాలి? ఉడత పిల్ల, నీవు చాలా అదృష్టవంతుడివి. ఎన్నో పండ్లను నీవు తింటూ ఉంటావు. వీటిలో ఎంత రుచి ఉందో. ఆ, అబ్బా, ఏ ఉడత పిల్ల, కొన్ని పండ్లు నాకు కూడా కిందకు వేయొచ్చుగా. ఈ పండ్లు అనేవి కుందేలు తినటానికి బాగుండవు. ఇది అడవిలోని పద్ధతి. నీవు వెళ్ళి అడవిలో ఎప్పుడైనా క్యారెట్ దొరుకుతుందో చూసుకో. ఎరా ఉడత పిల్ల, ఒక పండును నాకు కూడా ఇవ్వకూడదా? నాకు దొరుకుతుందిరా పండు. నేను చెప్పిన దానికి నేను సమాధానం చెప్పుతా. ఏమైనా దానికి పండులను నేను తినాలి, రుచి చూడాలి. కోడి అన్న, నాకు కూడా కొన్ని పండ్లు ఇస్తావా? నాకు కూడా పండ్లు అంటే చాలా ఇష్టం. నీకు కూడా పండ్లు తినటం ఇష్టమేనా? చాలా మంచిది. కానీ నీ వంటట నీవే చెట్టు ఎక్కి పండ్లు తినవు. కుందేలన్నకు ఆరోగ్యం సరిగా లేదా? మరి అడుక్కుంటావు ఎందుకు? చెట్టు ఎక్కి పండ్లు తిని మరి. బాగా పరిగెత్తుతావుగా, చెట్టు పైన కూడా పరిగెత్తి చూడు మరి. కోతులన్నీ పండ్లు తింటున్నాయి. నాకు మాత్రం పండ్లు తినటం కుదరటం లేదు. అడిగి ప్రయోజనం లేదు. ఎలాగైనా చెట్టులోని పండ్లు తినాలి, లేకపోతే ఆకలితోనే చచ్చిపోతా. వారు చెప్పినట్లు చెట్టు ఎక్కి ప్రయత్నిస్తా. పైకి ఎక్కితే చాలు పండ్లు తినచ్చు. అరే చూడండి చూడండి, అరే అది చూడండి. చెట్టు ఎక్కింది ఎవరంట? 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 అది మన కుందేలన్నేగా. చెట్టు ఎక్కి కుందేలన్నా కిందకు జారే. ఎక్కుతుంది, జారుతుంది. ఈ కోడులంతా నాతో ఆడుకుంటున్నాయి. ఇప్పుడు పర్వంతా పోయింది. పండ్లు ఏమి చేసినా దొరకలే. ఎంతగానో చూసాం. ఇప్పుడు ఏమి చేయాలి? ఎంత చేసినా చెట్టు నుండి కాయలు దొరకటంలా కుందేలు నిరాశ చెంది అడవిలో బండరాయి ముందు బాధపడుతూ కూర్చుంది. కొంతసేపటికి ఆ దారి వైపు ఒక సన్యాసి నడిచి వస్తూ కుందేలను చూశాడు.